సత్యాన్ని కనుగొనాలి అంటే మనకు గురువు అవసరం అని అనేక గ్రంథాలు, వైదిక వాంగ్మయం చెబుతూ ఉంటాయి. నిజానికి పరమ సత్యాన్ని కనుగొనడానికి ఏ గురు సహాయమూ అవసరం లేదు అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తలు ఉన్నారు. వీరిని గుర్తింపు సౌలభ్యం కోసం యాంటీ గురు అంటారు. ఈ యాంటీ గురు అనే పదం గురువు అనే భావనను వ్యతిరేకించే లేదా తిరస్కరించే వ్యక్తిని సూచిస్తుంది, లేదా గురువుకు వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఆధ్యాత్మిక లేదా ఉపాధ్యాయ పాత్రల సాంప్రదాయ బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా నివారించే వ్యక్తిని కూడా వివరిస్తుంది. ఈ తత్వంపై ప్రీ సోక్రటిక్ మరియు పోస్ట్ సోక్రటిక్ తత్వవేత్తలలో యాంటీ గురు భావనలు, ప్రఖ్యాత యాంటీ గురు వ్యక్తులు మరియు ఈ తత్వం యొక్క సమగ్ర వివరాలు తెలుసుకుందాము. యాంటీ గురు తత్వం అంటే ఏమిటి? యాంటీ గురు అనే భావన మూడు ప్రధాన దృక్కోణాలలో అర్థం చేసుకోవచ్చు. మొదటిది గురు శిష్య సంప్రదాయానికి వ్యతిరేకత. యాంటీ గురు అనేది ఆధ్యాత్మిక సత్యం లేదా జ్ఞానోదయం కోసం గురువు అవసరమనే భావనను సంపూర్ణంగా తిరస్కరిస్తుంది. వ్యక్తులు తమ స్వంత జ్ఞానం మరియు అనుభవంపై ఆధారపడాలని, గురువు బోధనలను అనుసరించడం కంటే స్వయం ఆవిష్కరణను ప్రోత్సహించాలని వాదిస్తుంది. ఈ దృక్కోణం జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి వంటి ఆధ్యాత్మిక బోధకుల బోధనలలో స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిగా యాంటీ గురు. కొందరు యాంటీ గురువులు సాంప్రదాయ గురువుల అధికారం మరియు హోదాను తిరస్కరిస్తూ, స్వయం ఆవిష్కరణ మరియు వ్యక్తిగత బాధ్యతను ప్రోత్సహిస్తారు. వారు నిర్దేశిత మార్గాలు లేదా సిద్ధాంతాలను అనుసరించడం కంటే సమానత్వం మరియు తక్కువ హైరార్కీ యాంటీ గురు ఆధారిత బోధనా విధానాన్ని అవలంబిస్తారు. మూడవది, గురువుల విమర్శకుడిగా యాంటీ గురు. కొందరు గురువులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని లేదా మోసపూరితంగా వ్యవహరిస్తారని విమర్శిస్తూ యాంటీ గురు భావన ఉద్భవించింది. ఈ విమర్శలు తరచూ కల్ట్లు, కొత్త మత ఉద్యమాలు లేదా గురువుల ద్వారా హాని కలిగించే సందర్భాలలో కనిపిస్తాయి. యాంటీ కల్ట్ ఉద్యమం వంటి సమూహాలు గురువులు మరియు వారి అనుచరుల వల్ల కలిగే సంభావ్య హాని గురించి ఆందోళన ప్రముఖంగా చెబుతాయి. ప్రీ సోక్రటిక్ తత్వవేత్తలు అనగా క్రీస్తు పూర్వం 6 నుంచి 5వ శతాబ్దం వరకు ప్రధానంగా ప్రకృతి, విశ్వం మరియు ఉనికి యొక్క స్వభావంపై దృష్టి సారించారు. వారి బోధనలు సాంప్రదాయ గురు శిష్య సంప్రదాయంపై కంటే హేతుబద్ధమైన విచారణ మరియు పరిశీలనపై ఆధారపడ్డాయి. ఈ కాలంలోనే కొందరు తత్వవేత్తలు యాంటీ గురు భావనకు సమీపంగా ఉన్నారని చెప్పవచ్చు. జెనోఫనెస్ సాంప్రదాయ గ్రీకు దేవతలు మరియు మత విశ్వాసాలను విమర్శించాడు. ఈ మత విశ్వాసాలను తరచూ గురువులు లేదా మత నాయకులు బోధించేవారు. జెనోఫనెస్ స్వతంత్ర ఆలోచన మరియు ప్రశ్నించే విధానాన్ని ప్రోత్సహించాడు. ఇది గురువు యొక్క అధికారాన్ని తిరస్కరించే యాంటీ గురు భావనకు సమానం. హెరాక్లీటస్ స్వయం జ్ఞానం మరియు వ్యక్తిగత పరిశీలన ద్వారా సత్యాన్ని కనుగొనాలని ఒత్తిడి చేశాడు. అతను సాంప్రదాయ బోధనలను తిరస్కరించి, లోగోస్ అంటే తర్కం లేదా సార్వత్రిక సత్యం ద్వారా స్వతంత్రంగా అర్థం చేసుకోవాలని సూచించాడు. అయితే ప్రీ సోక్రటిక్ తత్వవేత్తలలో స్పష్టమైన యాంటీ గురు తత్వవేత్తలు లేరు, ఎందుకంటే ఆ కాలంలో గురు శిష్య సంప్రదాయం ఆధ్యాత్మిక సందర్భంలో బలంగా లేదు. వారి దృష్టి సాంప్రదాయ అధికారాన్ని ప్రశ్నించడంపైనే ఉంది. ఇది యాంటీ గురు భావనకు కొంతవరకు మాత్రమే సమానం. పోస్ట్ సోక్రటిక్ తత్వవేత్తలు ముఖ్యంగా సోక్రటీస్ తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి నీతి, సమాజం మరియు వ్యక్తిగత జీవనంపై దృష్టి సారించారు. వీరిలో కొందరు యాంటీ గురు భావనను ప్రతిబింబించే విధంగా స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించారు. సోక్రటీస్ స్వయం పరిశీలన మరియు ప్రశ్నించే విధానాన్ని అంటే సోక్రటిక్ మెథడ్ ఉపయోగించి విద్యార్థులు తమ స్వంత సత్యాన్ని లేదా జ్ఞానాన్ని కనుగొనేలా ప్రోత్సహించాడు. సోక్రటీస్ సాంప్రదాయ గురువు లాంటి అధికారపూరిత బోధనను నివారించాడు. ఇది యాంటీ గురు భావనకు సమీపంగా ఉంది.
సినిసిజం తత్వవేత్త అయిన డయోజెనెస్ సాంప్రదాయ సామాజిక నిబంధనలు మరియు అధికార బోధనలను తిరస్కరించాడు. అతను స్వయం, సమృద్ధి మరియు సరళ జీవనాన్ని ప్రోత్సహించాడు. గురువుల అవసరం లేదని నొక్కి చెప్పాడు. ఎపిక్యూరస్ వ్యక్తిగత ఆనందం మరియు స్వతంత్ర ఆలోచన ద్వారా జీవన లక్ష్యాన్ని సాధించాలని బోధించాడు. ఇది సాంప్రదాయ గురువులపై ఆధారపడకుండా ఉండే భావనకు ఆయన దగ్గరగా ఉన్నాడు. ఇక ఆధునిక కాలంలో ఈ యాంటీ గురు భావనను స్పష్టంగా ప్రతిబింబించే కొందరు ప్రముఖ తత్వవేత్తలు మరియు వ్యక్తులు. మొదటివాడైన జిడ్డు కృష్ణమూర్తి గురువు యొక్క పాత్రను స్పష్టంగా తిరస్కరించాడు. అతను థియోసాఫికల్ సొసైటీచే విశ్వగురువు గా ప్రకటించబడినప్పటికీ 1929లో ఆ సంస్థను విడిచిపెట్టి గురువుల అవసరం లేదని ప్రకటించాడు. అతను స్వయం, అవగాహన, స్వతంత్ర ఆలోచన ద్వారా సత్యాన్ని నేరుగా తెలుసుకోవాలని అంటారు. స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ప్రజలు తమ ఆలోచనలను ప్రశ్నించాలని మరియు గురువుల పట్ల గుడ్డిగా నమ్మకాలను కలిగి ఉండకూడదని భావించారు. సత్యం అనేది మార్గం లేని భూమి, గురువు లేదా సిద్ధాంతం లేకుండా స్వయం, ఆవిష్కరణ ద్వారా సత్యాన్ని కనుగొనాలని సూచిస్తారు. యు.జి. కృష్ణమూర్తి గురువులు, ఆధ్యాత్మిక సాధనలు, మరియు సాంప్రదాయ బోధనలను తీవ్రంగా విమర్శించారు. యు.జి. కృష్ణమూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒక భ్రమ అని, వ్యక్తులు తమ సహజ స్థితిలో ఉండాలని వాదించాడు. అతని దృక్పథం, గురువులు లేకుండా, ఎటువంటి బోధనలు లేకుండా, మీరు మీ స్వంత సత్యాన్ని కనుగొనాలి. ఇక కొందరు తాయ్చి మరియు క్విగాంగ్ ఉపాధ్యాయులు సాంప్రదాయ గురువుల యొక్క పాత్రను నివారిస్తారు. వారు నిర్దేశిత నియమాలు లేదా సిద్ధాంతాలకు బదులుగా వ్యక్తిగత అనుభవం మరియు స్వయం, అభివృద్ధిని ప్రోత్సహిస్తారు. ఇక ఆధునిక విమర్శకులు, యాంటీ కల్ట్ ఉద్యమం మరియు ఆధ్యాత్మిక గురువులను విమర్శించే వ్యక్తులు ఉదాహరణకు, ఓషో లేదా ఇతర నవ్య మత నాయకులపై విమర్శలు యాంటీ గురు భావనను ప్రతిబింబిస్తారు. యాంటీ గురు తత్వం యొక్క సమగ్ర వివరాలు: స్వతంత్ర ఆలోచన మరియు స్వయం ఆవిష్కరణ. యాంటీ గురు తత్వం వ్యక్తులు తమ స్వంత అనుభవాల ద్వారా సత్యాన్ని కనుగొనాలని నొక్కి చెబుతుంది. ఇది సాంప్రదాయ గురువులు అందించే సిద్ధాంతాలు లేదా మార్గాలను తిరస్కరిస్తుంది, బదులుగా స్వయం, అవగాహన మరియు స్వతంత్ర విచారణను ప్రోత్సహిస్తుంది. ఇది అధికారానికి వ్యతిరేకత. ఈ తత్వం గురువులు లేదా ఆధ్యాత్మిక నాయకుల అధికారాన్ని ప్రశ్నిస్తుంది. ఇది హైరార్కీలు మరియు అధికార నిర్మాణాలను తిరస్కరిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి వంటి వ్యక్తులు, గురువు శిష్య సంబంధం తరచూ ఆధారపడటం మరియు అజ్ఞానాన్ని పెంచుతుందని వాదించారు. ఆధ్యాత్మిక దుర్వినియోగం గురించి విమర్శ. యాంటీ గురు భావన కొందరు గురువులు తమ అనుచరులను దుర్వినియోగం చేయడం లేదా మోసగించడం వంటి సమస్యలను ఎత్తి చూపుతుంది. ఆధునిక కాలంలో కల్ట్ ఉద్యమాలు మరియు వివాదాస్పద గురువులపై విమర్శలు ఈ భావనను బలపరిచాయి. యాంటీ గురు తత్వం ఆధునిక సమాజంలో స్వతంత్ర ఆలోచన మరియు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రోత్సహించే సాంస్కృతిక ఉద్యమాలతో ముడిపడి ఉంది. ఇది ఆధ్యాత్మికతలో వ్యక్తిగత బాధ్యత మరియు సమానత్వ భావనను బలపరుస్తుంది. నిజానికి ఈ యాంటీ గురు తత్వం మనిషిని చెరసాలలోనుంచి బయటకు తీసుకువస్తుందని భావన మీలో కలగాలనేదే ఈ స్టోరీ యొక్క ఉద్దేశం.